అంటే టెక్నీషియన్ నమ్ముతాడండి. ఎగ్జాక్ట్లీ సార్, దట్స్ వాట్ ఇట్ ఇస్. ఎగ్జాక్ట్లీ. ఇందాక అదే కదా చెప్పాను. బాగుంది. అది చాలా ఇంపార్టెంట్ సార్. అది ఇప్పుడు 14 ఎంక్వైరీలు చేసుకొని పెట్టుకుంటారు ఒక టెక్నీషియన్ని. ఇంకా నమ్మడానికి ఏంటి ఇబ్బంది కదా మరి. మళ్ళా ఏలు పెట్టి కాలు పెట్టి కదా అంతా నేనేం చేసా అవన్నీ కరెక్ట్ కాదు కదా. Correct. అది కరెక్ట్ సార్. సో మేము మీ రాబోయే 2 సినిమాలు మంచి హిట్లు అవ్వాలి. ఓ పక్కన మీరు గాయకుడిగా డబ్బింగ్ వదిలేసానని చెప్తున్నారు కంప్లీట్ గా పూర్తిగా. ఎప్పుడు అంటే ఇంకా ఏదైనా ఏదైనా కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటే కొంచెం అన్ని రకాలుగా అప్పుడు వెళ్ళి చెప్పచ్చు. అదేలేండి. డబ్బుల కోసం డబ్బింగ్ చెప్పాల్సిన అవసరం లేదు మీకు. అదే అంతే కదా, ఆ స్టేజ్కి వచ్చారు మీరు. కానీ ఒక టైం అంతా బాగా కాపాడింది అంతే. అదేలేండి, అద్భుతం కాపాడిందండి డబ్బింగ్ అనేది, చాలా బాగా కాపాడింది నన్ను. అదేలేండి. అది ఇప్పుడు మీకు అవసరం కూడా. ఇప్పుడు మీరు ఓటీటీలు, తర్వాత లో బడ్జెటెడ్, మీడియం బడ్జెటెడ్ వెబ్ సిరీస్లు ఓ విపరీతంగా వర్క్ ఫ్లో ఏం ప్రాబ్లం లేదు. నేను మెయిన్ ఇంకోటి చెప్పాలి మీకు, విదేశాలకి షోస్కి వెళ్తానండి విపరీతంగా. అవును, అబ్రాడ్ బాగా వెళ్తాను సార్. అంటే అబ్రాడ్లో నన్ను ప్రేమించే వాళ్ళు అంటే ఎంత మంది ఉన్నారంటే, అంటే నేను జెమినీ టీవీలో యువర్స్ లవింగ్లీ అనే ప్రోగ్రామ్ యాంకరింగ్ చేస్తున్నప్పుడు వెళ్ళిపోయిన బ్యాచ్ అంతా కూడా నాకు అంతా వాళ్ళంతా చాలా కనెక్టెడ్ అండి. వాళ్ళందరూ కూడా పిలిచిన చోటకే నన్ను మళ్ళీ 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 5-6 సార్లు పిలుస్తుంటారు. ఏది కాన్సర్ట్స్కి, మ్యూజిక్ కాన్సర్ట్స్కి. అంటే నేను ఇంత పెద్ద సెటప్తో వాటితో అంత భారీగా వెళ్ళకపోయినా బట్ ఫ్రీక్వెంట్ ట్రావెలర్ నేను. ఫ్రీక్వెంట్గా దాదాపు 58 సార్లు వెళ్ళాను సార్ యూఎస్కి ఇప్పటివరకు. అది కాక యూరోప్ వెళ్ళాను, న్యూజిలాండ్ వెళ్ళాను, ఆస్ట్రేలియా వెళ్ళాను, అరబ్ కంట్రీస్లో అన్ని చోట్ల నేను ఈవెంట్స్కి వెళ్తూ ఉంటాను. సో అవి ఒక సైడ్ అవి గట్టిగా కాపాడుతుంటాయి. అదొక లేయర్ సంవత్సరంలో. అవునండి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం స్ట్రాంగ్గా ఓకే ఆ నమ్మకంతో ఏదో రోజు ఇంకా ఇంకో మెట్టు ఎక్కొచ్చు అనే ఒక నమ్మకం. మీకు అన్ని దన్నులు ఉన్నాయండి, సంగీతం, పాడడం, డబ్బింగ్, విదేశాలు, ఇంకోటి కాబట్టి మీరు ఒక స్థిరత్వాన్ని మీరు గట్టిగా నిలబెట్టుకోగలిగారంటే ఇదే కారణం. అండ్ మంచితనం, మంచి సంస్కారం అది ఇండస్ట్రీకి చాలా అవసరం. పొగరు పడిపోతాము, గొప్ప డాగులు డబ్బాలు ఇక్కడ ఏం పనిచేయలేదండి, ఏం పనిచేయదు. మీరు అప్పుడు నేను మొట్టమొదటి మిమ్మల్ని మీరు జెమినీలో పనిచేస్తున్న రోజుల్లో నేను చూసినప్పుడు మీరు ఎలాగున్నారు, ఈ రోజు అలాగే ఉన్నారు. అది తరగని పెట్టుబడి, అది తరగని పెట్టుబడి 100%. అందరూ ఇప్పుడు అని అనుకుంటాం కదా సార్, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు సార్ అందరూ. ప్రతి ఒక్కరు మన మాట, మన నడక, మన చూస్తూ ఉంటారు మనల్ని. అది అలా రికార్డ్ అయి ఉంటుందండి, ఎక్కడికి పోదు. మనం అబ్జర్వ్ చేసినా చేయకపోయినా రికార్డ్ అయిపోయి ఉంటుంది కదా. మనం ఒకసారి వెనక్కి వెళ్ళినప్పుడు ఇందాక ఏం మాట్లాడేస్తాను అని అంటే వెంటనే బయటకు ఓపెన్ అవుతుంది, ఆ సైట్ ఓపెన్ అవుతుంది అక్కడ. ఇప్పుడు మనమే కొంత ట్రోల్స్ చూస్తున్నాం కదా సార్, ఎప్పుడెప్పుడో తీసి ఎడిట్ చేసి నీట్గా పెడుతుంటారు వీళ్ళు. మరి ఎదురుగుండా ఉన్నాయి కదా, ఆన్లైన్ లో ఉన్నాయి కదా, యూట్యూబ్ లో ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి అది ఏది మిస్ అవ్వదు, ఏది మిస్ అవ్వదు. అని చెప్పి మీకేంటంటే ఈ ఇన్ని అడ్వాంటేజెస్ తో మీ క్యారెక్టర్ అడ్వాంటేజ్ కూడా మీకు ఉంది, గాడ్ గివెన్. అది ఎలాగైతే పాడడం అన్నది గాడ్ గివెన్, అవన్నీ దేవభాషలు అంటారు. సంగీతం, నృత్యం, సంస్కృతం, ఈ 3 దేవభాషలు అంటారు వాటిని. అందరికీ వచ్చేవి కావు. కాబట్టి వెల్ డన్, వెల్ డన్ సార్, వెల్ డన్. ఇంకా మీ కెరీర్ ఇలాగే చక్కగా స్టడీగా జాయ్ఫుల్ గా నడవాలి. మీ అబ్బాయి తాలూకు ప్రయత్నాలు కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. మీ అబ్బాయిని కూడా నేను త్వరలో ఇంటర్వ్యూ చేయాలి, మోటివేట్ చేయాలి. అంటే ఈవెన్ తెలియాలి సార్, వాళ్ళకి తెలిస్తేనే, మీలాంటి వాళ్ళు చెప్తేనే వాళ్ళకి ఓహో ఎలా ఉండాలి తెలియాలి. బేసిక్ వాళ్ళకి ముందు అది తెలియాలి. అది తెలిసిన తర్వాత ప్రయత్నాలు, కానీ ఏమీ తెలియకుండా వచ్చి ఓ అంటే అది దట్స్ నాట్ కరెక్ట్. అది చూస్తున్నాం కదా, అలాంటి వాళ్ళు కూడా వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏదో అంటారు చూడండి, మగలో పుట్టి పుబ్బలో వాడిపోతారు అని అంటారు, సామెత లాగా. థ్యాంక్ యూ సార్, బెస్ట్ ఆఫ్ లక్, గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. మీరు గేదెల రాజులో మీ ఇన్వాల్వ్మెంట్, ఇన్వెస్ట్మెంట్లు 2 ఉన్నాయి కాబట్టి ఇంకా పెద్ద హిట్ కావాలి. థ్యాంక్ యూ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. మనం మీ ముందు ఇదే కదా, దేవగుడే కదా. దేవగుడి ముందండి, దేవగుడి. సో మంచి మీకు అది ఒక మంచి ఒడికల్, ఒక పైలట్ లాగా మీ గేదెల రాజుకి ఉపయోగపడాలి. డెఫినెట్గా సార్, ఇది దీనికి ఎంత మంచి పేరు వస్తే దానికి అంత హెల్ప్ అవుతుంది నాకు. ఎగ్జాక్ట్లీ. నేను అది ఇది పెద్ద హిట్ అవ్వాలని ముందు దీన్నే కోరుకుంటాను. ఎందుకంటే బాగా తీశారు సార్ ఆయన. దేవగుడి సినిమా కూడా మీరు చూశారు, పాపం ఆయన రామకృష్ణారెడ్డి గారు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టాడు సినిమాకి, బాగా ఖర్చు పెట్టాడు, చాలా విషయం తీశారు. కనిపిస్తుంది పాటల వల్ల.
ఆ కైండ్ ఆఫ్ మూవీస్ ఒక ఆడియన్స్ ఉంటారు సార్. 100% కూడా ఉదయం చెప్పింది అదే కమర్షియల్ సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ అనేది ఒక సెక్టర్ ఉంది. ఉన్నారు. ఈ మధ్య మానేసాయి. గోపాల్ గారి సినిమాల తర్వాత కార్లు జీపులు గ్యాప్ వచ్చింది. ఎగిరే బాగా. ఏంటి సార్ రోజు దగ్గర 24 స్కార్పియోలో 25 స్కార్పియోలో ఉండేవి రోజు పొద్దున్నే నా వెనకాల క్యాన్వాయ్ అనమాట అండి వీరారెడ్డి క్యారెక్టర్కి. తర్వాత ఆ తుపాకులు కూడా ఒరిజినల్ గన్స్ అండి వెళ్ళి రాయలసీమలో మొత్తం బాండాగారు రాయలసీమ మొత్తం షూటింగ్ అంతా అక్కడ చేశారు సార్. ఆయన రాయలసీమ ప్యూర్ పక్క ఒకప్పుడు ఒక పేరుగాంచిన ఫ్యాక్షన్ ఏరియాస్ అన్ని కూడా. అవును. ఇప్పుడు అందరూ కామ్ అయిపోయి ఏం లేదు అనుకోండి, అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ అయిపోయి అందరూ ప్రాక్టికాలిటీకి వచ్చేస్తారు అంతా. వాళ్ళకి అర్థమైంది ఎందుకు దీని ఏముండదు సార్. నేను ఒక్కొక్కసారి భలే అసలు రీజన్ ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ అని చూస్తే ఒక టౌన్ ఉంటుంది, స్మాల్ టౌన్. ఆ టౌన్కి ఇటుపక్క పల్లెటూరు, ఇటు ఒక పల్లెటూరు. ఇక్కడికి 2000 మంది జనం ఉంటారు, ఇక్కడ ఒక 2000 మంది జనం ఉంటారు. ఈ 2000 గడపలో ఒక మోతుబరి కుటుంబం ఉంటుంది, ఇక్కడ ఒక మోతుబరి కుటుంబం ఉంటుంది. ఈ 2 కుటుంబాలు కలిసి ఈ మధ్యలో ఉండే చిన్న టౌన్ మీద ఆధిపత్య పోరు. చాలా సిల్లీ అనిపిస్తుంటే దాని మీద పగలు పౌరుషాలు అలాగే ప్రాణాలు పోవడం. ఎంతమంది పాపం అసలు అక్కడ చూస్తుంటాం కదా, చాలా కాళ్ళు చేరుకున్నారు లేనళ్ళు ఆ టైంలో పోయినళ్ళు. బట్ దే ఆర్ అందరు రియలైజ్ అయిపోయారు, ఇప్పుడు రియలైజ్ అయ్యారు, ప్రశాంతంగా ఉన్నారు. ట్రాన్స్ఫర్మేషన్ చాలా అండి, చాలా రాయలసీమ చాలా ప్రశాంతంగా ఉంది. చాలా వెల్ కొంచెం చాలా ఇది కూడా డెవలప్ అవుతుంది కదండి అక్కడ కూడా చాలా బాగా. అవునండి. లేదంటే నిజంగానే మీరు అనంతపురం సైడ్ చూస్తే ఇక్కడ సరిపోదు సార్. నేల ఇలా నల్లగా బీటలు మారిపోయి ఉంటుంది అక్కడ. అనంతపురం సైడ్ చూస్తే మీరు నేల ఎండిపోయి నల్లగా బీటలు ఇలా ఇలా. అవునండి, భూకంపం వచ్చి ఇడిపోయినట్టు ఉంటుంది. నేను వెళ్ళి చూసి అసలు అనంతపురం వెళ్ళి అక్కడ కృష్ణదేవరాయ యూనివర్సిటీకి ఏదో ప్రోగ్రామ్ మీద వెళ్ళి నేను అసలు కళ్ళు తిరిగి నాకు చూసి. అందుకే అప్పట్లో ఈ గొడవలన్నీ అయి ఉండొచ్చు మోస్ట్లీ. అదే వర్క్ లేక ఎవరొకరి దగ్గర పని చేయాలి. గుడ్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ రఘు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత హడావిడిలో మళ్ళీ నాకు టైం స్పేర్ చేసి నాకు చాలా హెల్ప్ అవుతుంది సార్. ఇది ఇంతమాట. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇది రఘు కుంచి గారి తాలూకా ప్రయాణం. సింగరు, డైరెక్టరు, నటుడు, అన్ని విదేశాలు అన్ని ఆయన అన్నిటినీ ఏర్పరచుకున్నారు. ఆయన వడ్డించిన విస్తరి కాదు ఆయన జీవితం, బట్ ఆయనే విస్తరేసుకుని ఆయనే వడ్డించుకుని నలుగురితో పాటు ప్రయాణం చేసే ఒక మంచి అలవాటుని జీవితంలో కెరీర్గా మలుచుకున్న ఒక మంచి వ్యక్తి రఘు కుంచి గారు. కాబట్టి లెట్ us విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. 2 సినిమాలు ఆయన త్వరలో రాబోతున్నాయి, 2 బాగున్నాయి, అండ్ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.